తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. ఈసారి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వచ్చినాయి. ఎట్లా అనిపిస్తుంది ఈసారి ఎవరికి గెలుపు అవకాశాలు ఇక్కడ ఉన్నాయి? ఇంతకుముందు కొప్పలేశ్వర్ ఇక్కడ 6 సార్లు లక్ష్మణ్ కుమార్ వీణ గెలవడం జరిగింది. అడ్లు లక్ష్మణ్ కుమార్ వీణ అయితే ఒకసారి ఈయనను గెలిపిస్తామని లక్ష్మణ్ కుమార్ను ఈసారి గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు మా కొప్పలేశ్వర్ను పార్లమెంట్ స్థానానికి పంపించాలని ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ ఈసారి ఏమైందంటే వీళ్ళు ఇచ్చిన హామీలను కూడా చక్కగా నెరవేర్చలే. ఎందుకనంటే ఉచిత బస్ అన్నారు, అది కొంతవరకే సమంజసం. కాకపోతే అందులో ఆడవాళ్ళకి ఇబ్బంది అయిన విషయమే. ఈ బస్సు ఇక్కడ ఆపితే అక్కడ ఆపుతురు, అక్కడ ఆపితే ఇక్కడ ఆపుతురు, లేకపోతే ఈ స్టేజ్ నుంచి కిలోమీటర్ అటు ఆపుతురు, ఆ స్టేజ్ నుంచి కిలోమీటర్ ఇటు ఆపుతురు. అది వాళ్ళకు కూడా కరెక్ట్ లేదు. వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేస్తారు. మిగతా అయితే వాళ్ళు ఏమన్నారంటే వరి కళ్ళాల మీద తాళ్ళు తప్పలు కొంటామని ప్రకటించారు. ఈసారి రైతులను చాలా ఇబ్బంది పెడుతారు. తూకాలు జరుగుతలేవు కళ్ళల్లో. బోనస్ అన్నారు 500. ఆ బోనస్ మాట దేవుడెరుగు. కానీ ఆ వడ్లను అయితే సక్రమంగా కొని మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో లేదు, కొంత బలంగా కూడా లేదు. బీఆర్ఎస్ కోటేసినా పెద్ద ఉపయోగం లేదని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ అంటా ఉంది. మమ్మల్ని గెలిపిస్తే అభివృద్ధి అనేది చేస్తాం, మరికొన్ని హామీలు ఇస్తున్నాం, మరికొన్ని నెరవేరుస్తాం ఖచ్చితంగా అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి మాత్రమే సాధ్యమని కాంగ్రెస్ అంటున్నారు. అంటే అప్పుడు ఏమన్నారు రేవంత్ రెడ్డి గారు, మేము వస్తేనే డిసెంబర్ 9 వరకే రైతు బంధు, రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ ఇస్తా అన్నారు. నేను రాగానే వీలైతే 10,000 రైతు బంధు ఇస్తా అన్నారు. నేను రాగానే 15,000 అన్నాడు. కనీసం 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా వాళ్ళే, మిగతా వాళ్ళకి మొత్తానికే వాళ్ళే. వాళ్ళకైతే వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈ మోసపూరిత మాటలు చెప్పి ఏది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిండు, మళ్ళీ మేము మోసపోమని ఈ రైతులం కానీ మేము కానీ అనుకుంటున్నాం. ముగ్గురు అభ్యర్థుల్లో మనం పోల్చి చూస్తే ఒక పక్క నుంచి బీజేపీ అభ్యర్థి గోమాస్ కానివ్వండి, మరో పక్క నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కానివ్వండి, కాంగ్రెస్ అభ్యర్థి వంశీ కానివ్వండి, వీళ్ళ ముగ్గురులో ఎక్కువ ఎవరు మంచి వ్యక్తి, ఎక్కువ ప్రజలతో మమేకమయ్యే వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే కొప్పలేశ్వర్ గారు ఇక్కడ రామగుండం ఏని అక్కడ స్థావరమే అయినది, ఏది స్థానం అక్కడ, ఏది ఇల్లు ఒకప్పుడు ఏది సింగరేణి కార్మికునిగా పనిచేసిన అనుభవం ఉన్నది. అక్కడ వాళ్ళకున్న పరిచయాలు, ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇక్కడున్న గతంలో చేసినటువంటి సేవాభావం కావచ్చు, సేవలు కావచ్చు, తెచ్చినటువంటి స్కీములు కావచ్చు, నిర్మితమైనటువంటి ఏదైనా చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్లో ఇప్పుడు ఇది ఉంది, అది ఇది చూస్తే ఇది ఒకటి ఉంది. సార్ కొప్పలేశ్వర్ గారు తెచ్చారు, మార్కెట్ ఆయన గారు తెచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇదంతా చేశారు. అందుకోసం అనే ఇటువంటి చేసిన అభివృద్ధిని చూసుకుంటూ మేము ఈసారి మళ్ళీ మేము తప్పు చేయము, ఆ మోసపూరిత మాటలు మేము నమ్మమని కొప్పలేశ్వర్ గారికి ఓటు వేయాలని మేము అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇంత డెవలప్ చేసిన వ్యక్తి కొప్పలేశ్వర్ ధర్మపురిలో ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? సానుభూతి. ఎందుకనంటే నేను ఇన్నిసార్లు ఓడిపోయినా, ఇది ఒక్కసారి నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, నేను అమ్మ అయ్యా అని ఏదో ఒక మోసపూరితమైన మాటలు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తాం, ఆడవాళ్లకు 2,500 ఇస్తా అన్నారు. ఏది పింఛన్ 4,000 అన్నారు. ఇప్పటికి పింఛన్ 4,000 అనేది రాలేదు. సానుభూతితోనే ఆయన గెలిచారని చెప్పారు. సానుభూతితోనే. ఫైనల్గా ఈసారి ఫైట్ ఎవరెవరి మధ్య ఉండబోతుంది ఇక్కడ? అంటే కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందా, బీఆర్ఎస్ బీజేపీ, బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉంటుంది? మాకైతే ఇంతవరకు అయితే కాంగ్రెస్ అనేది లేకుండా పోయింది. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయారు. నిరసన అనేది ప్రజల్లో కనబడుతుంది. బీజేపీకి ఉన్న బీఆర్ఎస్కే ఉంటుందని అనుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడ ప్రధానంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎట్లా ఉండబోతుంది సార్ ఫైట్? చాలా బాగుంటుంది. ప్లస్ కొప్పలేశ్వరే గెలుస్తాడు. అంటే ఆయన చేసిన అభివృద్ధి కానీ ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గంలో చాలా బాగా చేశారు. అందువల్ల మేము కొప్పలేశ్వర్కే ఓటేసి. వంశీ తెలుసు, అసలు గడ్డం వంశీ ఎవరికైనా తెలుసా ఇక్కడ లోకల్? వరకు అయితే ఆయన పేరు లేదు. నేను ఆయన ఫోటో కూడా మొన్న ఫ్లెక్సీలో కానీ ఈ ప్రచార రథంలో కానీ చూస్తేనే ఆయన తెలుసు. ఇంతవరకు అయితే మాకు తెలియదు. బీజేపీ అభ్యర్థి ఆయన అసలు మాకు తెలియదు, ఆయన పేరు కూడా తెలియదు నాకు. కానీ ఆయన సామాజిక వర్గ ఓట్లు ఇక్కడ ప్రభావం చూపుతాయని చెప్పేసి లేదు 100%. గడ్డం వంశీ అని అంటే గడ్డం వివేక్ వాళ్ళు, ఆయన ఎమ్మెల్యే, ఆయన అన్న ఎమ్మెల్యే, ఇలా కొడుకు ఎంపీ. ఒకప్పుడు ఏదో వీళ్ళు ఏమన్నారు, ఇంటి వాళ్ళే వెళ్తురు అని, ఏది కుటుంబ పార్టీ వెళ్తురు అన్నట్టు. ఇప్పుడు వీళ్ళు కుటుంబం కాదా? వీళ్ళు కుటుంబమే కదా. వాళ్ళకప్పుడు వాళ్ళిద్దరు కుటుంబ పాలన అన్నారు. ఎవరిని
బీఆర్ఎస్ కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ గారు కవితని కుటుంబ పాలన అన్నారు. మరి వీళ్ళు కూడా ఒకటే రక్తం పంచుకు పుట్టినోళ్ళు కదా. ఇంకా వీళ్ళన్నా అల్లుడు మామనో ఇంకేదో చేసిరు, వాళ్ళు ఇంట్లోనే కదా. ఇంట్లో వాళ్ళకి 3 సీట్లు ఇస్తే స్థానికంగా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఆ రకంగా కూడా ప్రజలు అనుకుంటలేరు, ఎందుకంటే ఆయనకి వేయాలని అనుకుంటారు. మళ్ళీ ఆయనకు అనుభవం లేదు కదా. కొప్పులీశ్వరు అనుభవం ఉన్న వ్యక్తి, 6 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు, మినిస్టర్గా చేసిండు. ఆయనకున్న అనుభవంలో వంశీ గారికి అనుభవం లేదు కదా. ఈయన ఏంటంటే తెలంగాణ గళాన్ని కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తి పార్లమెంట్లో వినిపించగలరా? వినిపిస్తాడు. ఇక్కడ ఎవరెవరి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది? అసలు కొప్పులీశ్వర్కు పోటీ అనేది లేదు. సో అది పరిస్థితి. ఇక్కడున్న పబ్లిక్ అందరూ కూడాను ఇక్కడున్న 3 అభ్యర్థులు, పక్క బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల అయినా, అలాగే గడ్డం వంశీ అయినా, మరొక పక్క బీజేపీ అభ్యర్థి అయినా సరే ఎవరు కూడాను కొప్పుల ఈశ్వర్ అనే వ్యక్తికి అసలు పోటీలోనే ఉండే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడున్న మార్కెట్ కట్టించడం కానివ్వండి, కూరగాయల మార్కెట్కి సంబంధించి కట్టించడం కానివ్వండి, దేవస్థాన అభివృద్ధి కానివ్వండి, ఇక్కడ ఉన్న రోడ్లు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, వీటన్నింటినీ అభివృద్ధి చేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి కొప్పుల ఈశ్వర్. ఎందుకంటే ఆయన ప్రధానంగా ఒక కింది స్థాయి నుంచి, ఒక కార్మికుడి స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రజల యొక్క బాధలు తెలుసు, సాధక బాధలు తెలుసు. ఖచ్చితంగా ఈసారి ఈ నియోజకవర్గంలో కొప్పుల ఈశ్వర్ గెలుస్తారని చెప్పేసి ధర్మపురి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ రంగంతో వసంత్, కేటీవీ తెలుగు, ధర్మపురి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.